ధ్యానం ఈ మాట వినగానే అందరికీ ఒక ప్రశాంతమైన చిత్రం గుర్తొస్తుంది. కాని నిజంగా సాధన మొదలుపెట్టాక ఆ ప్రశాంతత కన్నా ఎక్కువ ప్రశ్నలే వస్తాయి. సందేహాలు, ఎన్నో ఇబ్బందులు. ఈరోజు మనం అలాంటి కొన్ని నిజమైన ప్రశ్నల గురించి లోతుగా చర్చిద్దాం. శ్వాస మీద ధ్యాస నిలపడం దగ్గర మొదలయ్యే మన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు, వాటికి ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు ఇచ్చిన సమాధానాలను విశ్లేషిద్దాం. కరెక్ట్. ఇది సిద్ధాంతం గురించి కాదు, పూర్తిగా ఆచరణ గురించి. మనం చూడబోయే ప్రశ్నలు కూడా చాలా వాస్తవమైనవి. నా శ్వాస సరిగ్గా అందడం లేదు, ఏం చేయాలి? దగ్గరనుంచి ధ్యానంలో నాకు వింతైన కాంతి కనిపిస్తోంది, దానర్థమేంటి? ఇలా ఎన్నో. ఈ సంభాషణ ఉద్దేశ్యం ధ్యాన మార్గంలో ఉన్నవారికి ఎదురయ్యే ఆచరణాత్మక సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని ఎలా దాటాలో చూడటం. ఒక రకంగా ఇది ధ్యాన ప్రయాణానికి ఒక గైడ్ మ్యాప్ లాంటిది. సరిగ్గా చెప్పారు, ఒక గైడ్ మ్యాప్. సరే, మరి ఆ ప్రయాణం మొదటి అడుగుతోనే మొదలవుతుంది కదా. చాలామంది ప్రారంభకులు ఆనాపానసతి ధ్యానంలోనే ఇబ్బంది పడతారు. శ్వాసను ముక్కు కొన దగ్గర గమనించమంటారు. కాని కొంతమందికి అక్కడ ఏమీ తెలియనట్లుగానో లేదా శ్వాస బిగుసుకుపోయినట్లుగానో అనిపిస్తుంది. ఇది చాలా సాధారణ సమస్య కదా. మరి అప్పుడేం చెయ్యాలి? అవును, దీనికి ఆ భిక్షువు చాలా ప్రాక్టికల్గా ఒక మాట చెప్పారు. ధ్యానమనేది ఏదో కఠినమైన నియమావళి కాదు, మనకు మనం వేసుకునే శిక్ష అంతకన్నా కాదు. ఆయన చెప్పేదేమిటంటే, ముక్కు కొన దగ్గర శ్వాసస్పర్శ స్పష్టంగా లేకపోతే దాన్ని వదిలేయండి. వదిలేయడమా? అవును, దానికి బదులుగా పుట్ట కదలికపై దృష్టి పెట్టండి. శ్వాస తీసుకున్నప్పుడు పుట్ట పైకి లేవడం, వదిలినప్పుడు కిందకి దిగడం. ఈ కదలిక చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ముఖ్య సూత్రమేమిటంటే, నియమానికి కట్టుబడటం కాదు, ఏ అనుభూతి అయితే మనకు సహజంగా స్పష్టంగా తెలుస్తుందో దాన్ని పట్టుకోవడం అంతే. అంటే ధ్యానంలో సరైన పద్ధతి అని ఒకటి లేదు, స్పష్టమైన అనుభూతి మాత్రమే ఉంది. ఇది వినడానికే చాలా ఉపశమనంగా ఉంది. అయితే కూర్చుని చేసే ధ్యానంలోనే కాదు, నడక ధ్యానంలో కూడా ఇబ్బందులుంటాయి. ఒక సాధకుడు అడిగారు, నడక ధ్యానం కష్టంగా ఉండడం వల్ల కూర్చుని చేసే ధ్యానం కూడా దెబ్బతింటోందని. అసలు ఈ రెండింటికీ సంబంధముందా? ఉంది, చాలా బలమైన సంబంధముంది. మనకు అవి వేరువేరుగా అనిపించినా ఆ భిక్షువు చెప్పిన దాని ప్రకారం నడక ధ్యానంలో మనం సంపాదించిన ఏకాగ్రత కూర్చుని చేసే ధ్యానానికి ఒక బలమైన పునాదిలా పనిచేస్తుంది. పునాదిలాగానా? అవును, మనసు ఒక గుర్రం లాంటిదనుకుంటే దాన్ని ఒకే చోట కట్టిపడేయడం కష్టం. నడక ధ్యానం ఆ గుర్రానికి నెమ్మదిగా నడవటం నేర్పటం లాంటిది. ఆయన సలహా ఏమిటంటే, ప్రతి అడుగులో పాదం నేలను తాకినప్పుడు కలిగే స్పర్శను గమనించమని. మనసు అటూ ఇటూ వెళ్లడం సహజం. అలా వెళ్లిన ప్రతిసారీ ఓపికగా తిరిగి ఆ స్పర్శమీదికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల వర్తమానంలో ఉండే నైపుణ్యం పెరుగుతుంది. ఆ నైపుణ్యమే మనం కూర్చున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏకాగ్రత అనేది ఒక కండరం లాంటిదన్నమాట. మనం నడుస్తున్నా, కూర్చున్నా ఆ కండరాన్నే వ్యాయామం చేస్తున్నాం. సరే, ఈ పునాదిని బలంగా వేసుకున్నాం, ఏకాగ్రత పెంచుకున్నాం. కాని ఆ ఏకాగ్రత చాలా లోతుగా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వింతైనా, భయపెట్టే అనుభవాలు కూడా ఎదురవుతాయి. మనకు అందిన సమాచారంలో ఒక సాధకుడు అలాంటి ఒక అనుభవాన్ని పంచుకున్నారు. నడక ధ్యానంలో చాలా లోతైన సమాధి స్థితిలోకి వెళ్లారట. ఒక కంటికి చూపు మందగించడం, బయటి శబ్దాలు వినిపించకపోవడం. ఇది వింటుంటేనే కొంచెం కంగారుగా ఉంది. ఇది మంచిదేనా? నిజమే, మొదటిసారి అనుభవించేవారికి ఇది ఖచ్చితంగా భయపడుతుంది. కాని ఆ భిక్షువు వివరణ ప్రకారం ఇవి లోతైన ఏకాగ్రతకు సంకేతాలు. భయపడాల్సిన అవసరం లేదు. మనస్సు శక్తి అంతా బయటి ఇంద్రియాల నుండి వెనక్కి మళ్లీ ఒకే వస్తువుపై కేంద్రీకృతమైనప్పుడు ఇలా జరుగుతుంది. ప్రపంచం అదృశ్యమైనట్లు అనిపించడంలాగానా? ఒక రకంగా అంతే. అయితే ఇక్కడ ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇస్తున్నారు. ఈ అనుభవం బాగుందని చెప్పి దాన్ని కావాలని తెచ్చుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే అది ఆశకు, అహంకారానికి దారితీస్తుంది. నేను మళ్లీ ఆ స్థితికి వెళ్ళాలి అనే కోరిక మొదలవుతుంది. ఆయన సలహా ఏమిటంటే, అలాంటి గాఢమైన స్థితులు సహజంగా వచ్చినప్పుడు అక్కడే నిలబడి లేదా సౌకర్యంగా కూర్చుని ఆ ఏకాగ్రతను దాని మానాన దాన్ని కొనసాగనివ్వాలి. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు, దానికి భయపడి పారిపోకూడదు. అనుభవాన్ని అనుభవంగానే చూడాలి, దానికి అతుక్కోపోకూడదు. సరే, ఇదొక వైపు. కాని దీనికి పూర్తి వ్యతిరేకమైన సమస్య కూడా ఉంది. ఇంకొక సాధకుడు ధ్యానంలో కలిగే కాంతి, ఆనందం వంటి సుఖాలకు బాగా అలవాటు పడ్డాడు. దానివల్ల నేను గొప్ప సాధకుడిని అనే అహంకారం పెరిగింది.
కాని కొన్నాళ్ల తర్వాత కథ అడ్డం తిరిగింది. ధ్యానంలో కూర్చున్న ప్రతిసారీ తీవ్రమైన కోపం, ద్వేషం వంటివి రావడం మొదలైంది. ఒకప్పుడు ఆనందాన్నిచ్చిన ఆ కాంతి కూడా ఇప్పుడు బాధ పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకిలా? ఇది చాలా కీలకమైన విషయం. ధ్యాన మార్గంలో ఇది ఒక ముఖ్యమైన మలుపు. దీని గురించి ఆ భిక్షువు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ సాధకుడు కేవలం ఏకాగ్రతను అంటే సమథను మాత్రమే పెంచుకున్నారు. ఒక్క నిమిషం. సమథ అంటే మనసును శాంతపరచడం అంతేనా? కేవలం ప్రశాంతత మీద దృష్టి పెట్టడమా? ఖచ్చితంగా. సమథ అంటే మనసును ఒకే వస్తువు మీద నిలిపి దాన్ని శాంతపరచడం. కాని దాన్ని విపశ్యన కోసం అంటే యథార్థ జ్ఞానం కోసం ఉపయోగించినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. గాఢమైన ఏకాగ్రత వల్ల మనసు ఒక శక్తివంతమైన భూతద్దంలా మారుతుంది, చాలా సున్నితంగా తయారవుతుంది. అలాంటి స్థితిలో మనసు లోపల దాగి ఉన్న చిన్న చిన్న కోపాలు, అసూయలు కూడా చాలా పెద్దవిగా, భరించలేనివిగా కనిపిస్తాయి. మరి దీనికి పరిష్కారమేమిటి? ధ్యానం ఆపేయాలా? లేదు, అస్సలు కాదు. దానికి పరిష్కారం ఆ శక్తివంతమైన ఏకాగ్రతను, ఆ సున్నితమైన మనసును, శరీరంలో మనస్సులో కలుగుతున్న అనుభూతులను నిష్పక్షపాతంగా గమనించడానికి ఉపయోగించాలి. అప్పుడే ఆ క్లేశాల యొక్క నిజ స్వభావం, అవి వస్తాయి, కాసేపుంటాయి, వెళ్ళిపోతాయి అనే సత్యం అర్థమవుతుంది. అద్భుతమైన పోలిక. అంటే ఏకాగ్రత ఒక పదునైన కత్తిలాంటిది. దాని మనసులోని కణితులను తొలగించడానికి అంటే విపశ్యన కోసం వాడాలి. లేకపోతే ఆ పదునే మనల్ని గాయపరచవచ్చు. సరే, ఇది మనల్ని తర్వాతి విభాగానికి తీసుకువెళ్తుంది. మనసును చూడటం అంటే మనలోని బలహీనతలను కూడా చూడటమే కదా? ఇక్కడే నిజాయితీ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. ఆహారం పట్ల తనకున్న ఆశను జయించడానికి ఒక సాధకుడు అన్ని రకాల ఆహారాలను కలిపి తినడం మొదలుపెట్టారట. అది చూసి ఇతరులు, ఆహా, ఈయన ఎంతటి విరాగి అని పొగడటం మొదలుపెట్టారు. దాంతో అతనిలో అహంకారం పెరిగింది. కాని కొన్నాళ్లకు ఆ ఆశ రెట్టింపు బలంతో తిరిగి వచ్చింది. ఎందుకు ఫెయిలయింది? ఎందుకంటే ఆ భిక్షువు చెప్పినట్లు అతను ఒక సమస్యను అంటే ఆశను ఇంకో పెద్ద సమస్యతో అంటే అహంకారంతో భర్తీ చేయడానికి ప్రయత్నించాడు. అది మనల్ని మనమే మోసం చేసుకోవడం. అసలైన మార్గం మనలోని బలహీనతలను నిజాయితీగా అంగీకరించడం. ఆశ కలిగినప్పుడు నేను ఆశను జయించాను అని నటించడం కాదు. ఓ, ఇప్పుడు నాలో ఆశ అనే భావన కలిగింది అని నిశ్శబ్దంగా తీర్పు చెప్పకుండా గమనించాలి. అలా నిరంతరం గమనిస్తూ ఉండటం వల్ల ఆ ఆశపై మనకు అధికారం వస్తుంది. దాని బలం క్రమంగా తగ్గుతుంది. ఆధ్యాత్మిక నటన కంటే ఈ నిజాయితీ 1000 రెట్లు విలువైనది. అంటే మనల్ని మనం ఒక ప్రాజెక్ట్లా చూడకుండా ఒక పరిశోధనలా చూడాలి. ఫలితాలను మార్చడానికి ప్రయత్నించకుండా డేటాను యథాతథంగా గమనించాలి. ఇది ఇతరులకు సలహా ఇస్తున్నప్పుడు మనకే కోపం రావడం లాంటి విషయానికి కూడా వర్తిస్తుంది కదా. మనం ధ్యానం చేస్తున్నామని, మనకు అన్నీ తెలుసు అని అనుకుంటాం. కాని మనం చెప్పింది ఇతరులు వినకపోతే మన ప్రశాంతతంతా మాయమైపోతుంది. ఇది కూడా ఒక రకమైన అహంకారమేనా? ఖచ్చితంగా. ధ్యానమనేది ఒక మాయామంత్రం కాదు కదా. దానివల్ల క్లేశాలు ఒక్క రాత్రిలో మాయం కావు. ఆ భిక్షువు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రోజువారీ జీవితంలోని సంఘటనలు, మనలో ఇంకా మిగిలి ఉన్న కోపం, అహంకారం వంటి వాటిని ఒక అద్దంలా చూపిస్తాయి. వాటిని చూసి అయ్యో, నేను ఫెయిల్ అయ్యాను అని నిరాశపడకూడదు. దాన్ని ఒక ఫీడ్బ్యాక్గా తీసుకోవాలి. ఆ కోపాన్ని చూసి అది మనలో ఉందని గుర్తించి దానిలో చిక్కుకోపోకుండా దాన్ని కూడా ఒక సాక్షిలా గమనించగలగడమే నిజమైన సాధన. అంటే ప్రతి సంఘటన ఒక పాఠమే. ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఇంకా పెద్ద పాఠాలన్నమాట. సరే, ఇప్పటివరకు మనం ఆచరణాత్మక సమస్యల గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం లోతుగా తాత్వికమైన విషయాల్లోకి వెళ్దాం. ధ్యానంలో ఇది నేను కాదు, ఇది నాది కాదు అని పదే పదే అనుకోవడం సరైన పద్ధతేనా అని ఒక సాధకుడడిగారు. ఇదొక మంచి ప్రశ్న. ఆ భిక్షువు దీనికి చాలా స్పష్టమైన తేడాను వివరించారు. అలా అనుకోవడమనేది ధర్మ విశ్లేషణ లేదా ధమ్మ మనసికార అంటే మనం విన్నా లేదా చదివిన ఒక విషయాన్ని మనసులో విశ్లేషించుకోవటం. అది మంచిదే, కాని అది విపశ్యన ధ్యానం కాదు. కాదా? మరి విపశ్యన అంటే ఏమిటి? విపశ్యన అంటే ఆలోచనల స్థాయిని దాటి వర్తమాన క్షణంలో జరుగుతున్న ప్రత్యక్ష అనుభవాన్ని గమనించటం. ఉదాహరణకు శ్వాస యొక్క స్పర్శ,
శరీరంలో ఒక నొప్పి, మనసులో ఒక ఆలోచన పుట్టటం, వీటిని మాటలు లేకుండా నిశ్శబ్దంగా గమనించడమే విపశ్యన. అనాత్మ లాంటి లోతైన సత్యాలు ఈ ప్రత్యక్ష అనుభవం నుండే సహజంగా ఉదయిస్తాయి, కేవలం పదాలను వల్లించడం వల్ల కాదు. అంటే సిద్ధాంతాన్ని చదవడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. ఈ అనుభవంలో సతి అనే పదం చాలా తరచుగా వస్తుంది. సతి అంటే స్మృతి లేదా ఎరుక అంటారు కదా, దాన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? అసలు సతి అంటే ఏమిటి? ఆ భిక్షువు సతి గురించి చాలా అందంగా వివరించారు. సాధారణంగా సతి అంటే గతాన్ని, భవిష్యత్తును వదిలేసి పూర్తిగా వర్తమాన క్షణంలో ఉండటం. కాని ఇంకా లోతైన అర్థం కూడా ఉంది. తెలుసుకుంటున్న మనసును, తెలుసుకోబడుతున్న విషయాన్ని వేరుగా, స్పష్టంగా చూడగలగడమే సతి. ఒక్క నిమిషం, ఇది కొంచెం గూఢంగా ఉంది. ఒక ఉదాహరణతో చెప్తే బాగుంటుంది. తప్పకుండా. ఉదాహరణకు, మీ కాల్లో నొప్పిగా ఉంది. సాధారణంగా మనం నాకు నొప్పిగా ఉంది అని ఆ నొప్పితో మమేకమైపోతాం. కాని సతితో గమనిస్తున్నప్పుడు, ఓహ్, కాల్లో ఒక నొప్పి అనే అనుభూతి కలుగుతోంది, దానిని గమనిస్తున్న మనసు ఇక్కడుంది అని వేరుగా చూడగలుగుతాం. ఆ నొప్పి మీరు కాదు, అది కేవలం ఒక అనుభూతి. ఈ విభజన, ఈ వేరుగా చూడగలగడమే మనల్ని అనుభూతులకు బానిస కాకుండా కాపాడుతుంది. అద్భుతంగా చెప్పారు. ఆ నొప్పి నాది కాదు, అది కేవలం ఒక నొప్పి. ఈ చిన్న మార్పు చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. సరే, ఇక చివరిగా ఏకాగ్రత గురించి. సరైన ఏకాగ్రతకు, తప్పుడు ఏకాగ్రతకు మధ్య తేడా ఏమిటి? ఏకాగ్రత ఏదైనా ఏకాగ్రతే కదా? కాదు, ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. వాటి ఫలితాలు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. తప్పుడు ఏకాగ్రత అంటే కామం, కోపం వంటి అశుభకరమైన విషయంపై మనసును లగ్నం చేయడం. ఒక దొంగతనం చేసేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉంటాడు, కాని ఆ ఏకాగ్రత క్లేశాలను పెంచుతుంది, హాని కలిగిస్తుంది. సరైన ఏకాగ్రత శ్వాస లేదా కరుణ వంటి శుభకరమైన విషయంపై మనసును లగ్నం చేసి, ఆ ఏకాగ్రతను విపశ్యనకు అంటే యథార్థాన్ని చూడడానికి ఒక సాధనంగా ఉపయోగించడం. సమత వల్ల క్లేశాలు తాత్కాలికంగా అణచివేయబడతాయి, ఒక రాయి కింద గడ్డిలాగా. కాని విపశ్యన ద్వారానే అవి సమూలంగా, వేర్లతో సహా తొలగించబడతాయి. చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు ఈ విశ్లేషణ మనల్ని ధ్యానం యొక్క అనేక దశల గుండా తీసుకువెళ్ళింది. మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయమేమిటంటే, ధ్యానం అనేది ఏదో అతీతమైన స్థితులను సాధించడం కోసమో లేదా మన ఆధ్యాత్మికతను ప్రదర్శించడం కోసమో కాదు. ఇది చాలా వాస్తవికమైనది, మనల్ని మనం నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే ఒక ప్రయాణం. అవును, ఆ భిక్షువు పదే పదే చెప్పిన విషయం అదే. ఏమి జరగాలి అని కోరుకోవడం కంటే ప్రస్తుతం ఏమి జరుగుతోంది అని నిష్పక్షపాతంగా గమనించడమే ముఖ్యం. దీని ఆధారంగా మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలిపెడదాం. మన రోజువారీ జీవితంలో ఒక పరిస్థితితో వ్యవహరిస్తున్నప్పుడు మనం ఆ పరిస్థితి యొక్క వాస్తవికతపై స్పందిస్తున్నామా, లేక ఆ పరిస్థితి గురించి మన మనసులో ఇప్పటికే ఉన్న అభిప్రాయాలు, కథనాలపై స్పందిస్తున్నామా? ఒక్క క్షణం పాటు ఎటువంటి అభిప్రాయం లేకుండా మన ముందున్న వాస్తవాన్ని కేవలం గమనించగలిగితే మన జీవితంలో ఏమి మారవచ్చు?